కొంతమంది నోరులు ఎలా ఉన్నాయనంటే తెరవబడిన సమాధుల వలె ఉన్నాయట. అంటే బ్రష్ చేయనందుకు కాదు. ఏమండి, కొంతమంది ఇంత పేస్ట్ ఎట్టి తెగ తోమెత్తారండి పళ్ళు. తోముంటారు. ఆ బ్రష్ ఒకటి పెట్టుకుని అన్ని గదులు తిరిగేస్తారు, వంటగదిలోకి వెళ్ళిపోతారు. ఇక ఇల్లంతా చక్క పెడతారు, ఒక అరగంట తోముతారు పళ్ళు. కానీ నోరు తెరిస్తే కంపు. నేను స్మెల్ కోసం మాట్లాడట్లేదండి, మాట తీరు కొరకు మాట్లాడుతున్నాను. నువ్వు నీ పళ్ళు ఎంత చక్కగా తోమినా నీ మాట బాగోకపోతే నీ నోరు తెరవబడిన సమాధే. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. బ్యాక్ బైటింగ్ చేసేటువంటి మాటలు, ఏమండి, వెన్నుపోటు మాటలు ఈరోజు నీ నోట నువ్వు పలుకుతూ ఉన్నావనంటే అది నీకు దీవెనకరం కాదు అని దేవునికి సేవకు నేను తెలియజేస్తాను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, విన్నదే మాట్లాడు, చూసిందే మాట్లాడు, ఇతరులు నీతో చెప్పిందే మాట్లాడు. గొప్ప అవుతుందని కొన్ని సందర్భాల్లో కొన్ని కలిపి మాట్లాడుతూ ఉన్నాం. బుద్ధిహీనురాల, నీ వలన ఎన్ని కుటుంబాలు నాశనం అవుతూ ఉన్నాయి. నీ వలన ఎంతమంది జీవితాల్లో మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. నీ వలన ఎంతమంది విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావేమో తిన్నదరక్క. దేవుని దినాన్ని నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ నోరు తెరవబడిన సమాధి వలె ఉంటే ఇక నుండైనా నీ యొక్క మాట తీరు, మాట్లాడే విధానం నువ్వు మార్చుకోవాలని దేవునికి సేవకుని తెలియజేస్తాను. మృదువైన మాట అనేది నీకు రావాలి. ఇంతకాలమైన చక్కని ఆత్మీయ స్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా ఎందుకో నీకు ఈ అనుభవం పెద్ద అబ్బలేదు, ఏటో తెలియదు. ఇక నుండైనా నీ నోరు నువ్వు కొంచెం కాచుకుంటే బాగుంటుంది. ఇక నుండైనా కొంచెం నువ్వు ఏం మాట్లాడాలో అదే మాట్లాడితే బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో పెళ్ళి మాట్లాడేస్తున్నావా? కొంచెం తగ్గు ప్రియ సహోదరి సహోదరుడా. నీ నోటి మాట వలన ఈరోజు అనేక చిక్కులను పడుతున్నావు. జాగ్రత్త. ఎక్కడైనా మాట్లాడి విస్తారమైన మాటలు దోషం ఉండక మానదు. ఈరోజు ఏదో గొప్ప వస్తుందని నీ ఉనికిని కాపాడుకోవడం కోసం కొన్ని ఉన్నవి, కొన్ని లేనివి, కొన్ని వాస్తవాలు, కొన్ని అవాస్తవాలు మాట్లాడేయటం నీకు ప్యాషన్గా మారిపోయిందేమో. దేవునికి సేవకుని తెలియజేస్తున్నాను, నీ నాలికి అంత భయంకరంగా ఉంటే నువ్వు సరి చేసుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో మార్పు రాకపోతే కనుక నీ పరిస్థితి ఎలా మారిపోతుందో తెలుసా? కీర్తన గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. వారు కూలెదరు, వారు కూలుట వలన వారు నాలుకే కారణము. ఏమనుంది బైబిల్లో? నీ మాటను నువ్వు మార్చుకోకపోతే, నువ్వు మాట్లాడేటువంటి ఆ పరిస్థితిని మార్చుకోకపోతే నీ యొక్క మాట వలన, నీ నాలుక వలనే నువ్వు కూలిపోతావు. జాగ్రత్త. నీ నాలుక వలనే, నీ యొక్క మాట వలన ఎన్ని కుటుంబాలను కూల్చావో ఆ రీతిగా నీవు కూడా కూలిపోతావు. జాగ్రత్త. నీ మాట వలన ఎందరి హృదయాలను కూల్చావో, నీ మాటల వలన ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయో అంతగా నీవు దెబ్బతింటావు. జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో అంటున్నావు, ఏది నాతో మాట్లాడమని చూద్దాం, నాతో మాట్లాడితే నేను చెప్తును సరిగ్గా సమాధానం అంటున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ నోరు తెరిచి ప్రార్థన చేయడం చేత కాదు నీకు. నీ మోకం కొన్ని సందర్భాల్లో నోరు తెరిచి ఒక పాట పాడడం చేత కాదు నీకు. కొన్ని సందర్భాల్లో నోరు తెరిచి సాక్ష్యం చెప్పడం చేత కాదు నీకు. నోరు తెరిచి స్వార్థ చేయడం చేత కాదు. ఎవడికి చెప్తావు నువ్వు సమాధానం? ఈరోజు అడ్డమైన గొడవల్లో కల్లా దూరి లేనిపోయిన సమస్యలు కొన్ని నీవు తెచ్చుకుంటూ కొన్ని నీ కుటుంబానికి నువ్వు తెచ్చి పెడతావు. నీ వల్ల ఏంటి ఉపయోగం? ఈ మాట్లాడు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ వల్ల అన్ని కష్టాలే. కొంతమందికి నీ వల్ల అందరికీ ఇబ్బందే. కట్టుకున్న వాళ్ళకి, కన్న వాళ్ళకి, ఏమండి, అందరికీ ఇబ్బందేనా నీ వల్ల, నీ మాట వలన? ఈ మాట్లాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. అనేకులు అంటున్నారు కదా, నీ మాట తీరు బాగోదు, అందుకే నీతో కొంచెం తగ్గించాను. నీ మాట తీరు బాగోదు, అందుకే నేను నీతో మాట్లాడడం లేదు. నీ మాట తీరు బాగోకపోవడాన్ని బట్టే నేను నీకు దూరంగా ఉన్నాను అన్నప్పుడన్నా నీకు అర్థం అవ్వాలా?
నేను ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతానంటే గొప్ప అనుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా నీ జీవితంలో కలగాల్సినటువంటి మార్పులు. ఇక నుండి నీ జీవితంలో నీవు కలిగి ఉండాల్సినటువంటి అనుభవాల్ని నేను దేవునికి సేవకునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ మాటలు నిన్ను బాధ పెడితే కనుక బాధపడు, తప్పులే. ఎందుకంటే నువ్వు బాధపడితేనే నీ జీవితంలో మార్పు వస్తుంది. నీవు బాధపడొద్దు నేను అనట్లేదు. ఈ మాటలను బట్టి నువ్వు బాధపడితే నన్ను క్షమించని నేను అడగటం లేదు. నువ్వు బాధపడు, నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు బాధపడి నువ్వు ఆత్మీయ అనుభవాలని నువ్వు సరిగా అర్థం చేసుకుని ఇక నుండైనా నువ్వు మారు మనసు పొందు, నువ్వు మార్పు చెందు. నీలో బాధ అనేది కలిగితేనే నీలో మార్పు అనేది కూడా కలుగుతుంది అనేది నా ఉద్దేశమై ఉన్నది.